పెరిగిన ఎండ తీవ్రత దృష్ట్యా సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లలో పని వేళలను మార్చాలని టీబీజీకేఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 24న గోదావరి ఖనిలో టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశం జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక యూనియన్ కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుందని, క్వారీలో పనిచేసే కార్మికులకు సౌకర్యంగా ఉండే విధంగా మధ్యాహ్నం సమయంలో ఏసీ రెస్ట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎండ నుండి ఉపశమనం కలిగే విధంగా 2వ మజ్జిగ ప్యాకెట్ ను కూడా కార్మికులకు అందివ్వాలని కోరారు. సింగరేణి కార్మికుల వ్యక్తిగత వివరాలను కంప్యూటరీకరణ చేసిన అనంతరం కూడా మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్ కు పంపించేవారని, రెఫరల్ పేరుతో గుర్తింపు పత్రాలు కావాలని తిప్పుకోవడాన్ని తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు కోరిన కార్పొరేట్ హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం పంపించాలని సింగరేణి సిఎండికి విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు సిఫారసు చేసిన మందులను మాత్రమే రోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మిక హక్కులను సాధించడంలో గడిచిన 2 దశాబ్దాలుగా విశేష కృషి చేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో జరిగే జనరల్ బాడీ సమావేశంలో దాదాపు 500 మంది ప్రతినిధులు 11 డివిజన్ల నాయకులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ నెల 24న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కేంద్ర కార్యాలయంలో పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్లో 3 గంటలకి ఈ సర్వసభ్య సమావేశం 11 డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా సభ్యులు హాజరవుతారు. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా అందరినీ కోరుతూ, ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత 44 డిగ్రీలు కూడా క్వారీలలో దాటుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. గతంలో ఇలాంటి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో మనం 2వ మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడం, చల్లటి ప్రదేశాలలో కూర్చోబెట్టడం, వీలైతే ఏసీ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు, అలాగే ముఖ్యంగా సమయ పాలన అంటే 3 గంటలకు అవుట్ పడేటువంటి ఫస్ట్ షిఫ్ట్ వాళ్లకు బదులుగా 1 గంటకే అవుట్ పడేటువంటిది అయితేంది, సెకండ్ షిఫ్ట్ కార్మికులకు 3 గంటలకు బదులుగా 4 గంటలకు వచ్చేటువంటి వెసులుబాటు కల్పించింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గెలిచినటువంటి యూనియన్ నాయకులు అయితేంది లేదా యాజమాన్యం కూడా కార్మికులు రోజు రోజుకు అనారోగ్యం పాలవుతూ పడిపోతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటిది జరగకుండా ఉండాలి, కార్మికుడు ఆరోగ్యంగా ఎక్కువ పనిచేసేటువంటి విధంగా ఉండాలి అని అంటే వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన పైన ఉన్నది అనేటువంటిది యాజమాన్యం గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనికి అన్ని సంఘాలు కూడా మనం ఐక్యతగా పోరాడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈ అనారోగ్యం పాలైనటువంటి కార్మికులు హాస్పిటల్కు వచ్చినట్లయితే స్పెషలిస్ట్ డాక్టర్లు అనేది లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉన్నది. ఈరోజు చిల్డ్రన్ స్పెషలిస్టు లేరు, గైనకాలజిస్టులు దొరుకుతలేరు, అలాగే ఇంకా గుండెకు సంబంధించినటువంటి న్యూరో సంబంధించినటువంటి వాళ్ళైతే మనకు లేనే లేరు. అందుకే మన డాక్టర్లు ఎవరైతే స్పెషలైజేషన్ చదవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్లకు సగ జీతంతో 3 సంవత్సరాల పాటు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసి మన డాక్టర్లనే స్పెషలిస్ట్ డాక్టర్లుగా తయారు చేసుకొని ఇక్కడే ఉండేటువంటి అవకాశం మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని విస్మరించి ఎవరు స్పెషలిస్ట్ డాక్టర్లు రావట్లేదు అనేటువంటిది మాట్లాడడం సరైనది కాదు అనేది చెప్తా ఉన్నాం. దీంతో పాటుగా ఒక రోగికి సంబంధించినటువంటి వాళ్ళు, నేను ఫలానా హాస్పిటల్లో వైద్యం తీసుకున్నాను ఇదివరకు, అదే హాస్పిటల్కు పంపండి అని చెప్తే ఈరోజు వేరు హాస్పిటల్కు పంపడం వలన కొన్ని హాస్పిటల్స్లో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి చోట కూడా పంపిస్తున్నటువంటి సందర్భంగా అక్కడికి పోయినటువంటి పేషెంట్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాజమాన్యం ఈ వైద్యం విషయంలో చాలా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆజీవన్ ఇన్ఛార్జ్ వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నూనె కుమ్రయ్య, మాదర్శి రామూర్తి, దూట శేషగిరి, పులాడి శ్రీనివాసరావు, అంజయ్య, సురేందర్, మల్లేష్, ఉప్పులేటి తిరుపతి, మీసరాజ్, రవీందర్ రెడ్డి, డి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సురేందర్, అభిషేక్, మైపతి, అశోక్, భాస్కర్ అధికారులు
అధిక సంఖ్యలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.